మీకు కొంచెం లక్ ఫ్యాక్టర్ ఎక్కువే ఉంటది కదా ఎప్పుడు కూడా. ఎఫర్ట్స్ కూడా ఎక్కువే ఉంటాయి నావి. అవునా? మోర్ ఎఫర్ట్స్ మోర్ లక్. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అన్నట్టు నేను కన్సిస్టెంట్ గా కొడుతూనే ఉంటా. ఇంత ముందు వచ్చేటప్పుడు కూడా మా అన్నతో మాట్లాడితే అంటున్నాడు, లైక్ ఒక చెట్టు ఉంది, నువ్వు రాళ్ళు తీసుకొని కొడుతున్నావు, ఏదో ఒక పండు రాలాల్సిందే కదా. 49 రాళ్ళు నీకు టార్గెట్ కి తగలకున్నా ఒక్కటైనా మామిడి పండు ఏదో రాలుతుంది, ఫ్రూట్ఫుల్ రిజల్టే ఉంటది. అట్లా నేను డోర్ చేస్తూనే ఉంటా, విండోస్ ని నాక్ చేస్తా. సో చేత కాకపోతే అంటే ఒక ఇంటికి తెరవకపోతే పక్కింటిది నాక్ చేసే టైప్. అంటే ఒక ఆఫీస్ డోర్ నాక్ చేస్తే తెరవకపోతే పక్కన ఆఫీస్ డోర్ నాక్ చేస్తాం కదా, అట్లా నేను ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటా. ఒక అవకాశం మిస్ అయింది అని ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కాదు, మళ్ళీ 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 ట్రై చేస్తూనే ఉంటా. కాబట్టి వంశీకి మంచి భార్య దొరికిందనో, వంశీకి మంచి కంపెనీ దొరికిందనో, వంశీకి డబ్బులు వస్తున్నాయనో, వంశీ దగ్గర రేంజ్ రోవర్ ఉందనో అవన్నీ చూస్తారు తప్ప నేను నానోలో తిరిగినప్పుడు అయిన ఇన్సల్ట్ లో చూడరు. నేను ఒక పిల్లకు ఎవరికన్నా ట్రై చేసి నన్ను రిజెక్ట్ చేసిన ఆ ఫేస్ ఆఫ్ లైఫ్ మీకు తెలియదు. సో నేను ఒక ఫార్మ్స్ కి ముందు మస్తు లెర్నింగ్ యాప్ అని ఒకటి ఓపెన్ చేసిన, అది అట్టర్ ఫ్లాప్ అయిన విషయం మీకు తెలియదు. నేను కోఆర్డినేటర్ గా చేసిన 10,000 శాలరీకి నారాయణమ్మ కాలేజ్ లో డిఫరెంట్ కాలేజెస్ లో ఉమెన్ ముందు నేను ఒక ఆఫీస్ బాయ్ లాగా తిరుగుతుంటి. అందరు కొంచెం చీప్ గానే చూస్తారు కదా, ఫ్యాకల్టీని వేరేగా చూస్తారు నన్ను, అయితే కూడా నేను మనసు పెట్టే చేస్తుంటే పని. ఇవన్నీ మీరు చూడకుండా లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి అంటే నా 10 ఏళ్ల స్ట్రగుల్ మీరు చూడలేదు, నా 1 year సక్సెస్ మీరు చూసిండ్రు అంతే. కానీ దాని వెనకాల 10 ఏళ్ల స్ట్రగుల్ ఉంది.